స్టాక్ మార్కెట్లో తెలివిగా రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం కుబేరులు అవుతారు. కానీ అప్పులు తెచ్చి ఎప్పుడూ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా అప్పుల పాలవుతారు. స్టాక్స్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోనే లాభాలుంటాయి. నేను తెలివైన వాడిని, నేను ఇన్వెస్ట్ చేయగలను అనుకుంటే మాత్రం గుండు కొట్టుకొని ఇంట్లో అప్పుల పాలై కూర్చుంటారు. ఇది నిప్పుతో నేషనల్ గేమ్ ఆడినట్టే. కానీ ఈ గేమ్లో కూడా గోల్డ్ పథకాలు కాదు, దాని అమ్మమ్మ మెడల్స్ వచ్చే స్టాక్స్ ఉంటాయి. అలాంటి అమ్మ మొగుడు స్టాకే ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇదేంటి ఎప్పుడు వినలేదు? జియో కంటే టాటాల కంటే ఎంఆర్ఎఫ్ కంటే తాత అంటే కాదు, ఆ తాతకే మొగుడు. మీరు తెలివిగా అక్టోబర్ 28న 35,000 పెట్టి 10,000 షేర్లు కొన్నట్టయితే అక్టోబర్ 29న మీ ఆస్తి 250 కోట్లు. అదేంటనుకుంటున్నారా? అవును మరి. అక్టోబర్ 28న ఎల్సిడ్ స్టాక్ రేటు ₹3.05. మరుసటి రోజు కళ్ళు చెదిరేలా ఒకేసారి ₹3 నుంచి ఒక్కో షేర్ ధర 2,36,000కి ఎగబాకింది. అది కూడా సింగిల్ డేలో. ఏంటి కళ్ళు చెదురుతున్నాయి కదా? దీనమ్మ జీవితం ₹3,000 ఈ స్టాక్ పై పెట్టినా కూడా కనీసం 2.5 కోట్లు వచ్చేవి. అదే మ్యాజిక్ అంటే. అసలు దీని పేరు కూడా మీరు విని ఉండరు. ఇదొక స్టాక్ ఉందని కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు. దీని షేర్ అమ్మేవాడు బోతద్దం పెట్టినా దొరకడు. దీని రేటు చూసి అంబానీ కూడా మోర్చపోయాడు. మొహాన నీళ్లు కొట్టి మరీ ముఖేష్ అంబానీని లేపారట. మరి తోపు షేర్ అంటే ఎలా ఉంటుంది? మామూలుగా ఇండియా హిస్టరీలో అత్యధిక ధర సింగిల్ డేలో ఎక్కువ పలికిన షేరు ఎంఆర్ఎఫ్దే. 1,20,000 సింగిల్ డే రికార్డు దాని పేరు మీద ఉంది. నేటికి కూడా అదే రికార్డు. కానీ సైడ్ ప్లీజ్ అంటూ ఒక అనామక కంపెనీ షేరు ఏకంగా 2,36,000 అయింది. అంతేకాదు నేటికి కూడా పెరుగుతూనే ఉంది. మరో 20% పెరిగి ప్రస్తుతం ₹3,30,498 పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని సింగిల్ డే రికార్డు వాల్యూతో నిఫ్టీలోని 100 కంపెనీల స్టాక్స్ కొనొచ్చు. అయినా ఇంకా ₹17,000 మిగులుతాయని స్టాక్ ఎక్స్చేంజ్ పండితులు చెబుతున్నారు. దీని రేటు చూసి ఒక్కొక్క ఇన్వెస్టర్ ఫుల్ బాటిల్ తాగి పడుకునే పరిస్థితికి వచ్చింది. అసలేంటి కంపెనీ? ఏం తయారు చేస్తుంది? ఎందుకు దీని ధర ఎంతలా పెరిగిందంటే కాస్త హిస్టరీ తెలుసుకోవాలి. ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అనేది ఆర్బీఐ దగ్గర రిజిస్టర్ అయిన నాన్ బ్యాంకింగ్ సంస్థ. ఇది కేవలం షేర్లను కొంటుంది, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతుంది, ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంది. దీని కింద మరో 2 కంపెనీలు ఉన్నాయి. అదే మొరాహార్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్, సుప్తాస్వర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ. ఇది కేవలం వేరే కంపెనీల షేర్లను కొంటూ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతూ తన కంపెనీని స్టాక్ మార్కెట్ లో రిజిస్టర్ చేసింది. తన స్టాక్స్ వాల్యూస్ ని కూడా అలానే కొన్నాళ్లు ఉంచుతూ వచ్చింది. అది కూడా అక్టోబర్ 24, 2017న స్టాక్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ అయింది. తానే వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ తన కంపెనీ షేర్లను కూడా వేరే వాళ్ళకు అమ్ముతుంది. ఎంత తెలివైన వ్యాపారమో కదా. తెలివి ఉంటే ఎలాగైనా బ్రతికేయచ్చు. మరి ఇంకా ఇలాంటి సూపర్ ఐడియాలుంటే ఉచితంగా కోట్ల కొలది డబ్బులను సంపాదించేయచ్చు. ఇప్పుడు ఎల్సిడ్ అనే కంపెనీకి 2 వైపులా పదునున్నట్టే లెక్క. ఈ కంపెనీ ఏషియన్ పెయింట్స్, టీవీఎస్ హోల్డింగ్స్, కళ్యాణి ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ, సిల్ ఇన్వెస్ట్మెంట్, హర్యానా క్యాపిన్, పిలానీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ షేర్లలో విరివిగా పెట్టుబడులు పెట్టింది. ఇక్కడే మరో విషయం గమనించాలి. తన మాదిరిగానే ఇన్వెస్ట్ చేస్తూ స్టాక్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ అయిన నాన్ బ్యాంకింగ్ ట్రేడింగ్ కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టారు ఎల్సిడ్ కంపెనీ యజమానులు. ఇదే తెలివంటే మరి. అయితే ఈ కంపెనీలో ప్రమోటర్స్కే 70% షేర్లున్నాయి. పబ్లిక్ 25% షేర్లు మాత్రమే ఉన్నాయి. వాళ్ళంతా కూడా కొని పక్కకు పెట్టుకున్నారు. ఎందుకంటే కేవలం ₹2-3 షేర్లు కొన్నారు కాబట్టి. గత కొన్నాళ్లుగా ఈ కంపెనీ షేర్ స్టేబుల్ గా ఉంది. ఇక షేర్ హోల్డర్స్ కూడా తెలివిగా ఎవరైనా వదిలించుకుంటే వాటిని కొన్నారు. కాకపోతే చాలా మంది పట్టించుకోలేదు. హేమాహైమీలు కూడా వదిలేశారు. కానీ అతి కొద్ది మంది బ్రెయిన్ ఉన్న ట్రేడర్స్ ఈ ఎల్సిడ్ షేర్లను కొన్నారు. 2021 నాటికి 281 మంది ఉండగా ఇప్పుడు 328 మంది ఇన్వెస్టర్లు ఉన్నారు అంతే. అయితే సడన్ గా మరీ ₹3 షేర్ కాస్త ఇప్పుడు ఏకంగా 3,30,000 ఎలా చేరిందని అనుమానం రావచ్చు. ఇక్కడే సెబీ తీసుకున్న నిర్ణయం కలిసి వచ్చింది. ఎందుకంటే కొన్ని కంపెనీల బుక్ వాల్యూ ఎక్కువ ఉండి షేర్ వాల్యూ తక్కువగా ఉంది. అందులో ఈ ఎల్సిడ్ కూడా ఒకటి. మామూలుగా పాపులర్ షేర్లైన ఎంఆర్ఎఫ్, టాటా, జియో, ఇతర బ్యాంకింగ్ షేర్ల బుక్ వాల్యూ తక్కువగా ఉంటుంది, షేర్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. బుక్ వాల్యూ అంటే కంపెనీ విలువ, అది కూడా అప్పులు, ఇతర అప్లికేషన్స్ తీసేయగా. మామూలుగా స్టాక్ మార్కెట్లో కంపెనీల విలువ కంటే స్టాక్ విలువ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఎల్సిడ్తో పాటు మరికొన్ని రిజిస్టర్ కంపెనీల యొక్క స్టాక్ వాల్యూ చాలా తక్కువగా ఉంది. బుక్ వాల్యూ కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంది. మరి ఇలా ఒకే మార్కెట్లో ఎలా ఉంటే ఎలా? వాటి విలువ పెరగాలి కదా అని సెబీ ఓ నిర్ణయం తీసుకుంది. ఒక కొత్త మెకానిజం తీసుకొచ్చింది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్తో పాటు ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీల విలువను పెంచాలని ఒక సర్క్యులర్ జారీ చేసింది. బుక్ వాల్యూకి దగ్గరగా ఉండేలా ఈ కంపెనీల విలువను సరిచేసింది. దానికి మొత్తం కంపెనీ ఈక్విటీ ఎన్ని షేర్లు ఉన్నాయో వాటితో డిసైడ్ చేసింది. స్పెషల్ వేలం ద్వారా ఎల్సిడ్ స్టాక్ ధరను నిర్ణయించింది. దీంతో ఎల్సిడ్ కంపెనీ షేర్ పతాక స్థాయికి చేరింది. ₹3 నుంచి సింగిల్ డేలో 3 లక్షలు దాటేసింది. ఇలా అన్ని పెరిగితే ప్రతి పేదవాడు కూడా కష్టపడి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. కానీ ఇతర షేర్ హోల్డింగ్, షేర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీల షేర్ వాల్యూ పెరగకుండా కేవలం ఎల్సిడ్దే పెరగడానికి కారణం ఉంది.
ఈ ఎల్సిడ్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ షేర్లను 4.2% కలిగి ఉంది. దీని విలువే దాదాపుగా 12,000 కోట్లకు పైగా ఉంటుంది. ఇవి కాకుండా ఇతర కంపెనీల విలువ మరో 7,000 కోట్లు ఉంటుంది. అయినా కూడా ఈ కంపెనీ టోటల్ వాల్యూ కేవలం 6,000 కోట్లు మాత్రమే. అందుకే బుక్ వాల్యూ కంటే కూడా షేర్ వాల్యూ తక్కువగా ఉంది. ఈ కారణంగానే షేర్ హోల్డర్స్ అమ్మడం లేదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ రూల్ ప్రకారం బుక్ వాల్యూ కంటే అంటే కంపెనీ విలువ కంటే కొన్ని రెట్లు స్టాక్ విలువ ఉంటుంది. కాబట్టి ఇంకా బుక్ వాల్యూకి చేరాలంటే 6 లక్షలకు చేరాలి. దీంతో ఇక ఎల్సిడ్లో ఇన్వెస్ట్ చేసిన వారికి పండగే. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా కోటాను కోటీశ్వరులు అయ్యారు. ఇంకో విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ కంపెనీకి ఉన్నదే చిన్న ఆఫీసు. ఎండీ కాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్ 3 కానీ ఏకంగా 6,000 కోట్ల విలువైన కంపెనీ నడుపుతున్నారు. వీరి దగ్గర 20,000 కోట్ల విలువైన షేర్స్ ఉన్నాయి. వారి దగ్గర ఉన్న షేర్స్ కారణంగానే ఈ కంపెనీ విలువ పెరుగుతుంది. అయితే ఈ షేర్ కొన్న వారికి భవిష్యత్ అంతా బంగారమేనా అంటే కష్టమే. ఈ కంపెనీ విలువ కేవలం ఏషియన్ పెయింట్స్ షేర్ కారణంగానే పెరిగింది. భవిష్యత్తులో ఆ షేర్ విలువ పడిపోతే ఇది కూడా పడిపోతుందని చెబుతున్నారు. కానీ ₹3 పెట్టుకున్న వాడికి ఎంత నష్టపోయినా లాభమే కదా. ఆ లెక్కన చూస్తే ఎల్సిడ్ ఇండియాలోనే రికార్డు క్రియేట్ చేసింది. మార్కెట్లో బజ్వర్డ్ ఏదైనా ఉందంటే అది ఎల్సిడ్ మాత్రమే. ఇన్వెస్టర్లు బ్రోకర్లంతా మాకు ఇలా అదృష్టం కలిసి వస్తే బాగుండనుకుంటున్నారు. ఎందుకంటే ఇలా రికార్డు ధర పలికిన కంపెనీలు కొన్నే ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ రికార్డు మొన్నటి వరకు ఉండేది. దాని స్థానంలో ఎల్సిడ్ వచ్చింది. ఆ తర్వాత శ్రీ సిమెంట్, హనీవెల్ ఆటోమేషన్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, లక్ష్మీ మెషిన్ వర్క్స్, నెస్ట్లే, అబౌట్ ఇండియా లాంటి కంపెనీల షేర్లు ఆకాశాన్ని తాకాయి. కానీ సింగిల్ డేలో వాటిని తలదన్ని ఎల్సిడ్ కంపెనీ షేరు గెలాక్సీలోకి దూసుకెళ్ళింది. మన దేశంలో ఇదే అత్యంత ఖరీదైన షేరు. ఇక అదే ప్రపంచంలో అత్యంత ఖరీదైన షేర్ ఏంటో తెలుసా? బెర్క్షైర్ హ్యాత్వే. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కంపెనీనే. వారన్ బఫెట్ నడుపుతున్నాడు. దీని ఒక్కో షేరు విలువ మన కరెన్సీలో 5,60,00,000. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, మనకు తెలియకుంటే వేరే వాళ్ళను ఫాలో కావడమే. ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాంగ్ టర్మ్ లో లాభాలు ఉండొచ్చు. కానీ సదర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ షేర్ హోల్డింగ్ కంపెనీ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తుందో తెలుసుకోవాలి. ఒక 10,000 షేర్లు కొని పక్కన పడేసి 10 ఏళ్ల తర్వాత చూసుకోండి, లక్కు మారితే జీవితం ఎక్కడో ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న కిక్ అదే. కానీ ఈ రోజు లాభాలు రావాలనుకునేవాడే మునిగిపోతూ ఉంటాడు. ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తే ఆ కిక్ మీకే తెలుస్తుంది. మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.